ఇది హోటల్ అనుకుంటున్నావా, ప్లే గ్రౌండ్ అనుకుంటున్నావా? ఏమైంది సార్? కోతిలాగా డాన్సులు ఏంటి? అరే వర్క్ ని ఎంజాయ్ చేస్తున్నాను సార్. నీకు ఉద్యోగం ఇచ్చింది ఎంజాయ్ చేయడానికి కాదు, ఒబీడియంట్ గా పని చేయడానికి. ఇది స్టార్ హోటల్, నైట్ క్లబ్ కాదు. బిహేవ్ యువర్ సెల్ఫ్. రవి 2 బటర్ చికెన్. ఓకే ఫ్రిడ్జ్ లో ఉంది కదయా, వేడి చేసి తీసుకెళ్ళు. మళ్ళీ వేరే తయారు చేయడం ఎందుకు? సార్, అది మొన్న ఎప్పుడో చేసిన కర్రీ సార్. నిన్నటికి టేస్ట్ కూడా మారిపోయింది. ఈ రోజుకి ఇంకా మారిపోయి ఉంటుందయ్యా. వెరైటీ టేస్ట్. వెళ్ళి సప్లై చేయి. సార్, పొరపాటున ఫుడ్ పాయిజనింగ్ అవుతే కస్టమర్స్ పోతారు, మనకెందుకు? వాళ్ళు ఇచ్చే డబ్బులతోనే బతుకుతున్నందుకు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నేను నీ చీఫ్ రా. నువ్వు చీప్ అని తెలుస్తూనే ఉందిరా. నువ్వు అలా నిలబడి చూస్తావేంట్రా? వెళ్ళి తీసుకురా. You rascal! ఏయ్, జనంతో ఆడుకోకు, అడ్డంగా నరికేస్తారు. నీకు జీతం ఇస్తున్నది వాళ్ళు కాదురా, నేను. నాకు నచ్చితేనే నువ్వు ఇక్కడ పని చేస్తావు. ఏయ్, చేసే పని రవికి నచ్చాలి. రవి చేస్తే జనానికి నచ్చాలి. బాయ్. బాయ్ బాయ్. రేయ్, ఎవడు రావాడు? దిస్ ఇస్ ఆలినా లంకాపల్లి అచ్చయ్య నాయుడు. కంగ్రాట్స్ రా బాబు, సక్సెస్ఫుల్ గా హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసావు. ఈసారి ఎంత లేట్ అయిందండి మామ? జోకా? అబ్బే, రొటీన్ గా రోజుకో జాబ్ అంటే బోర్ కొట్టట్లేదా? వెరైటీగా ఒకే దాంట్లో సెటిల్ అయిపోతే ఎలా ఉంటుందంట? రేయ్, మనకి సూటబుల్ జాబ్ ఇండియాలో దొరకదు. ఆ. దొరికిన జాబ్ చేయడానికి మన క్యారెక్టర్ అయ్ ఒప్పుకోదు. బాబోయ్. నీకు తెలుసు కదా. హాయ్ రవి. హాయ్. సన్ రైజ్ అయ్యాకొచ్చా, సన్సెట్ కాకముందే వెళ్ళిపోతున్నావు. నీతో సరదా గడపాలని మేమిద్దరం ఎంత ఆశపడ్డాం తెలుసా? హే డోంట్ వర్రీ, నేను ఉన్నాను కదా. Shut up. చిచి ఏంటది? మరి అదే సట్టప్ అని మీరే చెప్తారు, ఎత్తిదే తిడతారేంటండి? ఎనీవే వి మిస్ యూ రవి. ఎక్కడున్నా అప్పుడప్పుడు కలుద్దాం. బాయ్. Okay. మన అడ్రస్ ఎక్కడా? అడ్రస్ దేనికి? అదే మరి, అప్పుడప్పుడు కలుద్దాం అంటారు, అడ్రస్ అడిగితే అడ్రస్ దేనికి అంటారేంటి? చిచి రేయ్, నీ అవ్వ, వాళ్ళ నా క్లాస్మేట్స్ రా. ఏళ్ళేం క్లాస్మేట్స్ రా, నా క్లాస్మేట్స్ చూపిస్తాను పదా. అప్పుడప్పుడు సీనియర్స్ కూడా కనపడతా ఉంటారు, భయపడికే. ఆహా. యా దేవా, రంభా వరసి మేనక తెగించి భూలోకం గాని ఉలిపొచ్చేసినారేటి. మరి ఆ లెవెల్ ఏంటి మావా? Shakira, Shakira, Shakira.
సార్ తమరి కోసం ఎదురు చూస్తున్నాం. దయచేయండి దయచేయండి. ఏంటి అప్పుడే మ్యాటర్ పోస్ట్ అయిపోయిందా? ఎవ్వరూ పోస్టింగ్ చేయకర్లా. నీ హుషారు చూస్తేనే తెలుస్తుందిరా. రే ఉద్యోగం ఊడినప్పుడు నాకు కాస్త నేచురల్ గా ఏడవరా. నేనెందుకు, నువ్వు ఉన్నావుగా. ఇంతకీ ఎందుకు పీకేశారో సెలవిస్తే విని తరిస్తాం. ఎన్నిసార్లు చెప్పాలి, నన్ను పీకేసేవాడు ఇంతవరకు పుట్టలేదని. మనమే వదిలేసాం. వదిలేస్తావురా? మేపడానికి నేను ఉన్నంతకాలం వదిలేస్తూనే ఉంటావు. ఏమ్మా, నీకు ఈ ప్రపంచంలో ఇంతకంటే మంచోడే దొరకలేదా? ఇన్ని కట్టుకున్నావు. ఏం చేయండిరా, మీ మామయ్య ఫ్రెండ్షిప్ ని అడ్డం పెట్టుకుని రోజు ఇంటికి వస్తుంటే మంచివాడు అనుకున్నాను. ఒరే అల్లుడు, ఎంతకేకొస్తే తెలియదేమో కానీ నువ్వు వస్తే మాత్రం ఇల్లు షేక్ అయి ఇట్టే తెలిసిపోతుందిరా. ఏయ్, ఏంటిది? ఏంట్రా వచ్చేసావు? మన వర్క్ నచ్చలేదా వాళ్ళకి? ఏయ్ రవి నీకు నచ్చితే పని చేయడు, రవికి నువ్వు నచ్చితే పని చేస్తాడు. మా ఆకలేస్తుంది, తినడానికి ఏమైనా ఉందా? అయ్యో ఎందుకు లేదు, తమరి ఊస్టింగ్ సెలబ్రేట్ చేసుకోవడం కోసం పాయసం చేసిందిగా. ఇవ్వవే. రవి గారు ఇప్పుడు పాయసం తాగబోతున్నారు. వారు చెంచా తీసుకొని పాయసాన్ని నోట్లో పెట్టుకో. చాలు చాలు. రవి గారు పాయసంతో నిష్క్రమిస్తున్నారు. నిజానికి ఆ పాయసం నా కోసం చేయబడి. సరే సరే. సో జాబ్ ఆయా గయా, ఇప్పుడేం చేస్తావు? నువ్వేం టెన్షన్ పడకమ్మా, మరో సెటప్ రెడీ చేసాక. ఓహో జాయినింగ్ ఎప్పుడో? రేపు మార్నింగే. రేపు మార్నింగే. మరికే రేపు సాయంత్రం మళ్ళీ పాయసం కాదు గులాబ్ జామున్ రెడీ. హాఫ్ సెంచరీకే టెన్షన్ పడిపోతున్నాడు. ముందు ముందు సెంచరీలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండమని చెప్పు. సెంచరీలు అంటే నీవి కాదురా, తెండూల్కర్వి. 19 ఏళ్లకే ఇంటర్నేషనల్ ఫిగర్ అయ్యాడు. నీకు వచ్చా 22 ఏళ్ళు. ఏమయ్యావు? నీ వయసు ఎంత? జస్ట్ 45. నీ వయసుకు చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు, నెహ్రూ పీఎం అయ్యాడు. నువ్వవలేదే. మాకు ఇంట్రెస్ట్ లేదండి. మేం చెప్పేది కూడా అదేనండి. ఇంట్రెస్ట్ లేదే ఎవ్వడూ ఏం చేయలేడు. నువ్వు చెప్పే టెండూల్కర్ కి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, వాళ్ళ నాన్న ఇంట్రెస్ట్ ని కిల్ చేయకుండా ఎంకరేజ్ చేశాడు కాబట్టి ఇంటర్నేషనల్ స్టార్ అయ్యాడు. నాకు ఈ పంట పని అంటే ఇష్టం లేదని 1,00,000 సార్లు చెప్పాను, విన్నావా? నాకు ఏ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకోకుండా బలవంతంగా హోటల్ మేనేజ్మెంట్ లో చేర్పించావు. తమకు వచ్చిన మార్కులకు ఎంబీబీఎస్ సీట్ ఇస్తారా? ఇస్తే మాత్రం తమరు ఫీజులు కట్టి చదివిస్తారా? అయినా మీకు మా కుర్రోళ్ళ ఒపీనియన్స్ పరమ సిల్లీ కనిపిస్తాయి. మీకు కావాల్సిందల్లా ఒకటే, అది ఎంత తొక్కలో ఉద్యోగైనా సరే పొద్దునే లేచి వెళ్ళామా, సాయంత్రమే వచ్చామా, 1000-2000 తెచ్చామా, ఇచ్చామా, చచ్చామా, అంతే. అప్పుడు మీకు హ్యాపీ. చా, ఎలా కాపురం చేస్తున్నామా ఇంతో? నీ ఓపీకి హ్యాట్స్ ఆఫ్. ఆయన ఏం చెప్పినా నువ్వు బాగుపడాలనే కదరా, ఒకసారి ఆలోచించు. అదే ఆలోచిస్తున్నాను. రేపు ఈవినింగ్ కి గులాబ్ జామున్ బెటరా, రసగుల్లా బెటరా?